ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించేదా, నీ వాక్యానుసారము జీవించేదా, నీ వాక్యానుసారము జీవించేదా, నీ ఘన కీర్తినే వివరించేదా, నీ ఘన కీర్తిని వివరించేదా, నా దుర్గమును నీవే, నా ధ్వజమును నీవే, నా ధైర్యమును నీవే, నా దర్శనము నీవే. యేసు 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 యేసు, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, నిరంతరం నీ నామమునే గానము చేసినను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిక్షణం. 18వ కీర్తన 28వ వచనంలో, నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మనం కీర్తన 27వ కీర్తన చూస్తాం. మొదటి వచనంలో, యెహోవా నాకు వెలుగును రక్షణయునైనాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వెరతును. యెహోవా నాకు వెలుగును రక్షణయునైనాడు. 34వ కీర్తన 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును గాక. ఆయన ముఖం చూస్తే అవమానం ఉండదు, ఆయన ముఖం చూస్తే సిగ్గుపడనక్కర్లేదు, ఆయన ముఖం మనకి ఆదరిస్తుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును కాక. ఎంత సంతోషకరమైన మాట. 36వ కీర్తన 9వ వచనంలో, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నామా అన్నాడు భక్తులు. 27వ కీర్తన 6వ వచనంలో, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును అన్నాడు. స్తోత్రం ప్రభు. మనం ఇలా చూస్తే వెలుగు వెలుగు వెలుగు, ఆయన ఈ వెలుగు, ఆయనతోటే వెలుగు, ఆయన లేకపోతే వెలుగు లేదు మనకి. నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది మాట. ఆయన వెలుగైన దేవుడు.
వెలుగులో చీకటి ఉండదు. ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. వెలుగు కలిగిన వెంటనే చీకటి వెళ్ళిపోయింది. చీకటి లేదు ఇంకా. అనగా ఆయన మన జీవితాల్లోకి వస్తే వెలుగు వస్తుంది, పాపం దూరం అవుతుంది, మన ఇంట్లో సమాధానం ఉంటుంది. శాంతి సమాధానం వెలుగుతోటే. అందుకే ఈ ఉదయకాలన పరిశుద్ధాత్మ దేవుడు నేను నన్ను ఓదరించే మాట 119వ కీర్తన 129వ వచనం. నీ శాసనములు ఆశ్చర్యములు కావున నేను వాటిని గైకొనుచున్నాను. ఏమన్నాడు తల్లి? నీ శాసనములు అనగా నీ వాక్యములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి మనం ఆయన ఎరిగి ఉండాలని భగవంతుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ వాక్యములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. 31వ కీర్తన 16వ వచనంలో నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయి, నీవు కృపచేత నన్ను రక్షింపుము అన్నాడు భక్తుడు. ఏమన్నాడమ్మా? నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయి, నీ కృపచేత నన్ను రక్షించుము. 44వ కీర్తన 3వ వచనంలో వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమే లేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేస్తూ ఉంది. మనం ఆలోచన చేయాలి. మన ఖడ్గం కాదు, మన బలం కాదు, మన డబ్బు కాదు, మన జ్ఞానం కాదు, నీ దక్షిణహస్తమే, భగవంతుని యొక్క కుడి చేయి. 2 నీ ముఖకాంతియే, ఆయన ముఖం నుండి వచ్చిన వెలుగు మనకి విజయాన్ని కలుగజేస్తుందట. 44వ కీర్తన 3వ వచనంలో ఈ మాట మన మీద మనకి భగవంతుడు మనకి బలం ఎప్పుడు వస్తుంది? ఆయన ముఖం నుంచి వచ్చే వెలుగు. 130వ వచనంలో 119వ కీర్తన 130వ వచనం 17వ భాగం నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. నీ వాక్యం వింటూ ఉంటేనే నా జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాను. నా జీవితంలో అద్భుతం ఆయన వాక్యం ఎంటర్ అయిన వెంటనే మనం, అందుకే దీని అంతటికీ మూల సూత్రం విశ్వాసమే. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును కాక ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయను. ఎవరి ముఖకాంతి తల్లి? ఆయన ముఖకాంతి ఎవరి మీద? మన మీద, మన కుటుంబం మీద ప్రకాశింపచేయను కాక. ఆయన ముఖకాంతి మన అపజయాల నుంచి జయానికి నడిపిస్తుంది, నిరాశ నుంచి ఆశ వైపు నడిపిస్తుంది. హోప్ లేదు, నిరీక్షణ లేదు, మనకి విజయాన్ని కలుగజేస్తారు. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచు, తన కత్తి బలం చేత మందు బలం ఉందని, మంది బలం ఉందని, లేదా వేరే బలాన్ని చూసుకుని నేను ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేదు. వారి బాహువు అనగా వారికి బలం, వారికి జయమే లేదు. నీ సొంత బలం నీకు జయాన్ని ఇవ్వదు. నీవు
వారిని కటాక్షించితివి గనుక. నువ్వు కరుణ చూపావు ప్రభా. మా జీవితాల్లో నువ్వు కరుణ చూపకపోతే నీవు కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేశాను. ఎంతో ఆదరించేటటువంటి మాట. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును కాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయను కాక. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తూ ఉన్నాయి. కొన్ని రెఫరెన్స్లు మనం చూస్తే కీర్తనలు 80వ కీర్తన 3వ వచనం చూద్దాం. 80వ కీర్తన 3వ వచనంలో ఏముందమ్మా? దేవ చెరలో నుండి, ఎక్కడి నుండి? చెరలో నుండి మమ్మును రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయి ప్రభువా. ఏమని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు? చెరలో నుండి ప్రభువా, పాప బంధకాల్లో నుండి మమ్మను రక్షించు. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయి తండ్రి. అదే అధ్యాయంలో మరలా ఇంకొకసారి చెప్తాడు. 7వ వచనంలో 80వ కీర్తన 7వ వచనంలో దేవ చెరలో నుండి పాప బంధకాల్లో నుండి మమ్మల్ని రక్షించుము తండ్రి. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. అదే కీర్తన 19వ వచనం 3 సార్లు చెప్తాడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము తండ్రి. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచి. నీ ముఖకాంతి. అందుకే భక్తుడు ఒక వరం అడుగుతూ ఉన్నాడు. రాత్రి మనం ధ్యానం చేసాం. ఏమడుగుతున్నాడు? యెహోవా యొద్ద ఒక 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుతూ ఉన్నాను. ఏమిటట? యెహోవా ప్రసన్నతను చూడటానికి. దేన్నమ్మా? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన బలం, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడు భక్తుడు. అనగా 80వ కీర్తన 3 సార్లు చెప్తాడు. 3వ వచనం, 7వ వచనం, 19వ వచనం ఏమన్నాడు? దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించాలి, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయి తండ్రి అని 3వ వచనంలో అంటాడు. తర్వాత 7వ వచనంలో మరలా మారింది. సైన్యములకు అధిపతియగు దేవా అన్నాడు. అంటూ చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, పాప బంధకాల్లో నుంచి రప్పించుము, అనారోగ్యములో నుంచి రప్పించు ప్రభువా, కష్టాల్లో నుంచి, అవమానం నుంచి దూరం చేయి నాయనా. నన్ను ఎవరూ పట్టించుకోరు, నన్ను ఎవరు కల్పించుకోరు, నన్ను ఎవరు పిలవరు. అన్ని అవమానాల నుంచి, అన్ని బాధల నుంచి ఆయన మనల్ని రప్పించే దేవుడు. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయి తండ్రి. 19వ వచనంలో, అదే అధ్యాయం 19వ వచనంలో అంటాడు, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, ఈ బంధకాల్లో నుంచి మమ్మల్ని రప్పించుము, ఈ పాప బంధకం నుండి రప్పించి. వ్యసనంలో ఉన్నాను తండ్రి, అబద్ధాలు అనే వ్యసనంలో ఉన్నాను నేను. సులువుగా చిక్కులు పెట్టు పాపం, సులువుగా అబద్ధాలు ఆడేస్తాను, నన్ను నేను హెచ్చించుకుంటాను. గర్వం అనే వ్యసనం, త్రాగుడనే వ్యసనం, వ్యభిచారం అనే వ్యసనం, ఏదో చూడాలని కళ్ళు, సెల్ ఫోన్ అనే వ్యసనం, రకరకాల వ్యసనాలు.
ఏ వ్యసనం చేత బంధింపబడి ఉన్నా భగవంతుని అంటాడు కదా, మేము రక్షణ నొందినట్లు ఆయన ప్రసన్నత మన మీద ఉండాలి, ఆయన వెలుగు మన మీద ఉండాలి. అందుకే 90వ కీర్తన 8వ వచనంలో అంటాడు, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మనం 119వ కీర్తన 129 నుంచి ధ్యానం చేస్తున్నాం 136వ వచనం వరకు. 130వ వచనంలో ఇప్పుడే మనం చూసి ఏమంటాడు, నీ వాక్యములు వెల్లడి అగుడుతోడనే. నీ వాక్యం వింటూ ఉంటేనే, నీ వాక్యం చదువుతూ ఉంటేనే, నీ వాక్యం ధ్యానం చేస్తూ ఉంటేనే అవి తెలివి లేని వారికి తెలివి కలిగించింది. ఆయన వాక్యము వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగుతోంది. చీకటి దూరం అవుతుంది, పాపం దూరం అవుతుంది, అవమానం దూరం అవుతుంది, అసమాధానం దూరం అవుతుంది. ఆయన వాక్యం బలము గలదే, సజీవమే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిని వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు తూర్చును. ఆయన వాక్యము బండను బద్దలు చేయి సుత్తి వంటిది కదా, ఆయన వాక్యము అగ్ని వంటిది కదా, కంసాలి అగ్ని వంటిది కదా, ఆయన వాక్యము సబ్బు వంటిది కదా, చాకలి వాడిని సబ్బు వంటిది కదా, దేనినైనా పవిత్రపరుస్తుంది, శుభ్రపరుస్తుంది. ఆయన వాక్యము బలము గలది. దేవా, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎందులో కనబడుతున్నాయి? ముఖకాంతిలో, ఆయన వాక్యంలో మన పాపాలన్నీ కనబడతాయండి. అనగా మన వాక్యం చదువుతూ ఉంటే మన బ్రతుకు కనబడుతుంది. అందుకే సరి చేసుకోవడం అన్నిటికంటే ప్రాముఖ్యత. మన జీవితాన్ని సరి చేసుకోవడం, శుచి ఇంపార్టెంట్. మన జీవితంలో పరిశుద్ధ ఆలయంలో మనం ఆ రోజుల్లో ఉన్నదే ఇదే, అప్పుడు ఉన్నది ఇదే. మనం శారీరకంగా ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఈ రోజున ఆత్మ అనే ఈ దేవాలయాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. మనం 2-3 రోజుల క్రితం ఈ మటల ఆదివారం రోజుని కొన్ని మాటలు చూసాం. కట్టబడిన గాడిద, బంధింపబడినటువంటి గాడిద ప్రభు మాట చొప్పున విడవబడుతుంది, విడుదల పొందుతుంది. అంత మాత్రమే కాదండి, అంత మాత్రమే కాదు. ఆరోయిన శుద్ధీకరణ, ఆలయంలో దేవుని మందిరంలో క్రయ విక్రయాలు ఉండకూడదు, వ్యాపారాలు ఉండకూడదు, వడ్డీ వ్యాపారాలు ఉండకూడదు. నీకు చేతనైతే సహాయం చేయి, లేదా కామ్గా కూర్చో. అంతేగాని వడ్డీ వ్యాపారాలు ఉండకూడదు. నీ సహోదరుడు బాధపడుతూ ఉంటే డబ్బును దాచిపెట్టి బిగబెట్టకూడదు నీ చేయలు. ఎవరైనా కష్టంలో ఉంటే, అందుకే భగవంతుని నేర్పేటటువంటి బాధ. నేను నీ ఇంటికి వచ్చాను, నీళ్ళు ఇవ్వలేదు, నీ ఇంటికి వచ్చాను భోజనం పెట్టలేదు, నీ ఇంటికి వచ్చాను చలిలో నేను అల్లాడుతూ ఉన్నాను, నాకు ఒక్క బట్ట కూడా నువ్వు ఇవ్వలేదు, అలాగే చూస్తూ కూర్చున్నావు. నేను ఆసుపత్రిలో ఉన్నాను, నువ్వు నన్ను పరామర్శించలేదు. నువ్వు ఎప్పుడు ఆసుపత్రిలో ఉన్నావు, ఎప్పుడు దాహం పోయింది నీకు, ఎప్పుడు ఆకలి కొన్నావు, ఎప్పుడు చలి వచ్చిందంటే ఈయన అనగా భగవంతుడు చెప్పేది పొరుగు వారిని ప్రేమించాలి, ఇతరుల కొరకు. అందుకే అందరూ తమ సొంత కార్యంలో చూసుకుంటున్నారు, ప్రభు కార్యము చూడరు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అందరూ కూడా తమ తమ సొంత కార్యాల్లో బిజీ అయిపోయారు. పక్కోని పట్టించుకుని, పక్కోని పలకరించి, అమ్మాయి ఏమైంది, ఎలా ఉన్నావు, ఏంటి అంత చింతలో ఉన్నావేంటి, ఏమైంది అని పలకరించడానికి కూడా మనకి నాకెందుకులే, మళ్ళీ నాకంటుకుంటుంది ఈ బాధ, నన్ను అడుగుతుంది మప్పు అని మనం దూరంగా వెళ్ళకూడదు. అందుకే మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి అన్నాడు 90వ కీర్తన 8వ వచనంలో. 119వ కీర్తన 135 ఇప్పుడే చదివాం, వెనక్కి చదవబోతున్నాం. అక్కడ అంటాడు, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచే, నీ కట్టడలను నాకు బోధించు. నాయన, నీ ముఖకాంతి నా మీద ప్రకాశిస్తూ ఉంటే, నీ వాక్యం అనే వెలుగు నా బ్రతుకులో వస్తూ ఉంటే ఏం జరుగుతుంది? నీ ముఖకాంతిలో మా రహస్య బ్రతుకు కనబడుతుంది, బయట వాళ్ళకి కనబడదు. నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. మన జీవితాన్ని మనం సరి చేసుకోవడం ఈ క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మంచిది. కొరింథీయులకు రాసిన పత్రిక 4:5 కూడా మనం చూస్తాం. కాబట్టి సమయము రాక మునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చొద్దు, కానీ ఆయన అంధకారమందుల రహస్యములను వెలుగులోనికి తెచ్చి
హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. నీవు ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, ఆయన హృదయాంతరంగములను ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ఎవరి వశం తననిచ్చే అందరి హృదయాల్ని అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. మాట నీ నాలుకకు రాకమునిపై, నా నాలుకకు రాకమునిపై నా హృదయాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి దేవుడు. ఎందుకో తెలుసా, మనం ఎక్కడున్నామంట? ఆయన అరచేతిలో ఉన్నాం. మన ఉనికి మొత్తం సర్వం ఆయన చేతిలో ఉంది. ఆయన చేతుల్లో మనం కదులుతూ ఉన్నాం. మన ప్రాకారాలు ఆయన ఎదుట ఉన్నాయి. మనం ఎక్కడ తప్పించుకోగలమండి? అపోస్తల కార్యంలో 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు. ఎందుకో తెలుసా, మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, మొట్టమొదటి మాట. రెండవది, ఆయన యందు చలించుచున్నాం, మన కదలికలు ఆయన చేతుల్లోనే. మూడవది, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. ఆయన యందే మన ఐడెంటిఫికేషన్. ఆయన చేతుల్లోనే మనకి ఉనికి, ఐడెంటిఫికేషన్. ఆయన చేతుల్లోనే కదులుతున్నాం. మన నడక ఆయన చేతుల్లోనే, మన పడక ఆయన చేతుల్లోనే. ఆయనలో బ్రతికి ఉన్నాం. చెప్పండి, మనలో ఎవరికి ఆయన దూరం, నువ్వు అనుకుంటున్నావు నాకు దూరం అయిపోయాడు దేవుడు, నా మాట వినట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదనే నువ్వు బాధపడుతున్నావు. ఆయన నీ బాధ తెలుసామా? ఎందుకో తెలుసా, ఆయనలోనే నీ ఉనికి. ఆయన చేతుల్లో ఉంది నీ బ్రతుకు. ఆయన చేతుల్లో ఉంది నీ యొక్క ప్రాకారాల కదలిక. అందుకే చింతించొద్దు. మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు ప్రభు అన్నాడు. మంచిది. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చొద్దు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగునని వ్రాయబడి ఉంది. స్తోత్రం ప్రభు. మంచిది. నీ 131వ వచనం. ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను అన్నాడు. 119వ కీర్తన 131వ వచనం. ఇది 17వ పద్యం. ఇందులో అంటాడు భగవంతుడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయించి పెట్టిన మాట. భక్తుడు అంటాడు, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత. అధిక వాంఛ అనగా నీ ఆజ్ఞల యందైన నీ వాక్యం పట్ల నాకు చాలా ఆశ. నేను మనం చూసాం, నీ వాక్యము నాకు ప్రీతికరం అన్నాడు. ప్రీతికరము, నాకు ఇష్టం. ఎక్కడ చూసాం ఈ మాట? చూడండి, మనం 113వ వచనంలో, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. 103వ వచనంలో, నీ వాక్యములు నా జిహ్వకు అనగా నా నాలుకకు ఎంతో మధురములు తండ్రి, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. అందుకే 96వ వచనంలో, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించినాను, నీ ధర్మశాస్త్రము, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ వాక్యము అపరిమితమైనది, అది కొలవలేం. అందుకే నీ ఆజ్ఞలు ఎందైనా, అనగా నీ వాక్యము ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగ్గర్చుచున్నాను. స్తోత్రం ప్రభు. నీ ఆజ్ఞలు, నీ వాక్యం పట్ల అధిక వాంఛం, అత్యాశ, ఎంత ఆశపడుతున్నానో ప్రభు. అందుకే నీ వాక్యం కొరకు పరిగెడుతున్నాను, నోరు తెరిచి ఒగురుస్తూ ఉన్నాను. ఒగుర్చడం అంటే ఆయాసపడుతూ ఉన్నాను. అనగానే నోరు తెరిచి, ఒక్కొక్కసారి మనం గాలి పీల్చడానికి బాగా నోరు తెరుస్తాం. ఎందుకో తెలుసా, అంత గాలి కావాలి మనకి. దాని అర్థం ఏంటి? కష్టపడుతున్నాం. అందుకే భక్తుడు అంటాడు కదా, నీవు వాక్యం కొరకు ఎప్పుడైనా చెమటలు పట్టినా నీకు? చెమటలు పట్టడం అనగా పరిగెత్తామా? ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
ఆయన వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయా? నువ్వు ఇప్పుడే వాక్యం చదివాం కదా, నీ వాక్యంలో నా జీవకు ఎంతో మధురములంటే తేనికంటే తీయగా అనిపించింది ఆ వాక్యం. మన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా చెమటలు పట్టినాయా? ఎప్పుడైనా నోరు తెరిచి ఒగర్చామా? అంత ఆశ ఉందా నీకు? నీ వాక్యము ప్రభువా నాకు ప్రీతికరము అన్నాడు. అనగా ఆ వాక్యం పట్ల అధిక వాంఛ అనగా ఆశ, అధిక వాంఛ అనగా ఎక్కువ ఆశ. నీ వాక్యం అంటే నిన్న 121వ వచనంలో అంటాడు, 113వ వచనంలో అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం, చాలా ఇష్టం. ఈరోజు అంటాడు కదా, నీ ఆజ్ఞల యందైనా నీ వాక్యం పట్ల అధిక వాంఛ చేత నేను నోరు తెరచి నీ వాక్యానికి ఉన్న ఆశ చేత పరిగెత్తి ఏం చేస్తున్నాను? నోరు తెరిచి ఆయాసపడుతున్నాను, ఒగురుస్తున్నాను, గాలి పీల్చుకుంటున్నాను. స్తోత్రం ప్రభువా. 132వ వచనం, నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణించి ప్రభువా. మొట్టమొదటి వచనంలో ఏమన్నాడమ్మా? 129వ వచనంలో, నీ శాసనములు అనగా నీ వాక్యములు ఆశ్చర్యకరములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. కావుననే అనే మాట ఎప్పుడు వస్తుంది? నేను రుచి చూచాను ప్రభువా, గనుక నేను దానిని గైకొనుచున్నాను. యేసును గూర్చిన అనుభవ జ్ఞానం చేత అనగా ఆయనను గూర్చిన అనుభవం చేత ఆయనను ఎరిగి ఉండాలని ఇచ్చేయించున్నాడు. మనం ఆయన తెలుసుకుంటే చాలు. అందుకే భగవంతుడు కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన్నే వెతకాలి. మరి పైనున్న వాటి మీదే మీ మనసు పెట్టుకోవాలి, పైనున్న వాటినే వెతకాలి, భగవంతునే వెతకాలి, యేసును వెతుకుతూ ఉండాలి. మిగిలిన వాటంతట అవే గెంటుకుంటూ వస్తాయి, వాటంతట అవే నెట్టుకుంటూ వస్తాయి. నీకు మేలు ఇవ్వడానికి ఆయన ఏమీ చెయ్యి కొరచు కాలేదమ్మా, ఆయన చెవులు మందం కాలేదు. నిన్ను తప్పకుండా నీ ప్రార్థన ఆలకించే దేవుడు. నీ వాక్యములు వెల్లటి అగుటతోడనే వెలుగు కలుగుతుంది, నీ బాధ అంతా పోతుంది. అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తారు, బలం లేని వారికి బలాన్ని ఇస్తారు, ఆశ లేని వారికి, నిరాశ నిస్పృహలో ఉన్న వారికి ఆశ ఇస్తారు. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది, అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తున్నాయి. ప్రభువా, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను, ఆయాసపడుతున్నాను. నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి ప్రభువా నన్ను కరుణింపము. 133వ వచనం, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. స్తోత్రం ప్రభువా. ఏ పాపమును నన్ను ఏలనీయద్దు తండ్రి, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. నీ వాక్యమును బట్టి ఏమన్నాడమ్మా? నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. యవనస్తులే కదండి, మనుషులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి. నేనే చాలా మటుకు యవనస్తుల కోసం అనుకుంటాం, కాదు. ఆ వాక్యము మన జీవితాల్లో ఉంటే, దానిని జాగ్రత్తగా చూచుకుంటూ ఉంటే మనం శుద్ధీకరించబడతాం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ వాక్యము నా పాదములకు దీపం. 105వ వచనమమ్మా, 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరిచేయ, స్టాండర్డ్గా ఉంచు, స్థిరంగా ఉంచు. అందుకే నా కాలు ఇరుకున పడదు అన్నాడు. ఎప్పుడు వాక్యంతో ఉంటే, వాక్యంలో ఉంటే ఆయనతో నిలిచుంటాం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానం చేస్తాం. ఏమని చదవా? ఆయనతో, ఆయన ముందు కూర్చుని ఉండాలి, ఆయన కనుసన్నల మన మీద ఉండాలి, ఆయన ముఖకాంతి. ఇప్పుడు మనం చూసాం ఆయన ముఖకాంతి. ప్రభువా, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచే, నీ కట్టడలను
నాకు బోధించి ప్రభు. అప్పుడు 119వ కీర్తన 135 మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏమంటాడు? ప్రభువా, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప చేయి తండ్రి. నీ కట్టడలను నాకు బోధించు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరుచుకుంటున్నాను. ఇదిగో ఇరుకున నా కాలు పడదు. 116వ కీర్తన మనం ధ్యానం చేసాం. మరణము నుండి నా ప్రాణమును ప్రభువా, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను తండ్రి, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించినావు. అనగా పాపము నుండి, అయా పాపం వైపు నా అడుగులు వేయకుండా పాపము నుండి నన్ను తప్పించినావు తండ్రి. మరణం నుండి నా ప్రాణాన్ని కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించినావు ప్రభువా. యెహోవా, నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లించగలను? రక్షణ పాత్రను చేతపుట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేయగలను, అంతే. రక్షణ పాత్రను చేతపెచ్చుకుంటాను. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము తండ్రి. ఏ పాపమును నన్ను ఏలనీయద్దు. ఎంత మంచి మాట అండి ఈ ఉదయకాలన. అందుకే ఆయన వాక్యం మనలో ఉంటే వెలుగు, ఆ వెలుగు వచ్చిన తోటనే మనకి సంతోషం, సమాధానం, నెమ్మది. ప్రభువా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది. నా బాధలు ఇదే నాకు నెమ్మదికి. యెహోవా నాకు వెలుగును. ఏమని చదవం? యెహోవా నాకు వెలుగు, ఆయన నా రక్షణకర్త. నేను ఎవరికి భయపడుతున్న నా ప్రాణదుర్గం ఆయన నా ప్రాణదుర్గం. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణీయున. నేను ఎవరికి భయపడుదును. ప్రభువా, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. నన్ను ఏ పాపం ఏలనీయడానికి వెళ్ళాను. నీవే నన్ను ఏలనీయాలి. నీ వాక్యం సమృద్ధిగా, ఆయన వాక్యం మన హృదయాల్లో సమృద్ధిగా ఉండాలి. సగం సగం ఉంచుకోకూడదు, సమృద్ధిగా ఉండాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన గ్లాసులో మనం నీళ్ళు నింపుకుంటూ ఉంటాం. గాలిలో మనం గ్లాసులో నీళ్ళు నింపుకుంటూ ఉంటే ఎక్కడో వెళుతుంటుంది. మన ఆ గ్లాసు ఆ బిందులో మునిగిపోవాలి, ఆయనలో మునిగిపోవాలి, ఆ వాక్యంలో మునగాలి. అందుకే క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయములలో ఏలుచుండ నీయుడి అన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయాల్లో ఏలాలి. అలాగే 17వ వచనంలో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించాలి. అప్పుడు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచమని మనం మాట్లాడగలం. ఏ పాపము నన్ను ఏలనీయద్దు ప్రభువా. నీ ఉపదేశములు నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచించుము. బాధల నుంచి విమోచించాయ, శత్రువు నుంచి విమోచించు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. 119వ కీర్తన మనం 135వ వచనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయి తండ్రి. నీ కట్టడలను నాకు బోధించి ప్రభువా. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరించకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. జనులు నీ ధర్మశాస్త్రము అనగా నీ వాక్యమును అనుసరింపకపోయినందున ఏమవుతుంది? నా కన్నీరు ఏరులై పారుతుందట. ఆయన వినుమట్టుకే విని మనం విడిచిపెట్టకూడదు వాక్యాన్ని అన్నాడు. యాకోబు పత్రిక మనకు తెలుసు, అనేక సార్లు ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడమ్మా? మీరు వినువారు మాత్రమే ఉండి, 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనవద్దు. వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టువాడే వెంటనే మరిచిపోవును కదా అన్నాడు. మనం వాక్యం వింటాం, వాక్య ప్రకారం జీవించాలి అన్నాడు. ఒకవేళ
వాక్య ప్రకారం నువ్వు జీవించకపోయినట్లయితే ఏం జరుగుతుంది? అద్దంలో మన ముఖం చూసుకుని పక్కకి వెళ్ళి మరిచిపోయేవారుగా ఉంటుంది. మీకు ఎంతమందికైనా మీ అద్దం మీద మీ ముఖం చూసుకుంటారు, కొంచెం పక్కకు వచ్చిన తర్వాత మీరు ఎంతమందికి మీ ముఖం ఎలా ఉందని జ్ఞాపకం ఉంటుందమ్మా? నేనైతే మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు. నా ముఖం ఎలా ఉందో నాకే తెలియదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాక్యం విని విడిచిపెట్టేస్తే అలాగుంటామట. వాక్య ప్రకారం జీవించాలి అన్నాడు భగవంతుడు. ఆయన వాక్యపు వెలుగులో మన రహస్య పాపములు కనబడుతున్నాయి అన్నాడు. ఏ వాక్యం అమ్మా? నూట 30 వచనంలో ఏమన్నది? నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో మన పాపాలు కనబడతాయి, మన బ్రతుకు కనబడుతుంది. మనుషులకి నీ బ్రతుకు కనబడక్కర్లేదు. కానీ వాక్యం దగ్గరికి వస్తే అది నీ రహస్య పాపాలు. 90వ కీర్తన 8వ వచనంలో ఉంది, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో అనగా నీ వాక్యములో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. అందుకే విరివిగా వాక్యం చదవాలి. అవకాశం దొరికినప్పుడల్లా వాక్యం ధ్యానం చేయాలి. భగవంతుడు ఏమంటాడు? నువ్వు కూర్చున్నప్పుడు, ఎప్పుడండి? కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని చదువుతూ ఉండాలి. పిల్లలకట 6వ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఏమన్నాడు? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి అంటే ప్రాక్టీస్ చేపించి, 1 నీ ఇంట కూర్చుండినప్పుడు, 2 త్రోవను నడిచినప్పుడును, 3 పండుకున్నప్పుడును, 4 లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగాను వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాసుకోవాలి. వాక్యమే నీ జీవితంలో భాగమై ఉండాలి. అందుకే ప్రభువా 73వ కీర్తన 25వ వచనం, యెహోవా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది వద్దు ప్రభువా, లోకంలోనిది ఏది నాకొద్దు. అందుకే నీవు నా భాగమై ఉన్నావు, నా శ్వాస భాగం, నా పానీయ భాగం, నీవే నా భాగమును కాపాడుతున్నాడు. భక్తుడు వ్రాస్తున్నాడు చివరగా 136వ వచనంలో, 119వ కీర్తన 136లో, జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. ఇక్కడ ఒక విచిత్రమైన మాట మనం చూస్తున్నాం. కన్నీరు ఏరులై పారుతుందట. ఏరులై అంటే నదులు నీరు ఎలా పారుతూ ఉంటుంది, అంత కన్నీరు వస్తుందట. భక్తుడు చెప్తున్నాడు, జనులు అందుకే పైన రాసింది కదా, ఆయన వాక్యం ప్రీతికరం, నాకు నీ వాక్యం చాలా ఇష్టం, నా జీవకు తేనె కంటే మధురంగా ఉంది, ఎంతో ఇష్టంగా ఉంది ప్రభు. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతున్నది అన్నాడు. ఇక్కడ విలాప వాక్యాలు 3వ అధ్యాయము 48వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతుందట. ఏరులై, నదులంతా అనగా మన జీవితాల్లో కూడా మనకి ఆయన పట్ల ప్రీతి ఇష్టం ఉంటే మనం కూడా అదే విధంగా ప్రవర్తిస్తాం. అయ్యో మన పిల్లలు, మన కుటుంబీకులు ఆయన వాక్యాన్ని అనుసరింపకపోతే, ఒకవేళ నీవే అనుసరింపకపోతే కన్నీరు రావాలి, ఏడవాలి. అయ్యో ప్రభా, నశించు వారి పట్ల మనకి ఎప్పుడు కూడా మనకి అసహ్యం రాకూడదు, మనకి బాధ రావాలి, భారం రావాలి, బాధ్యత రావాలి నీకు. అందుకే ఏ విధం చేతనైనాను. అందుకే దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉండి నశించిపోవటం భగవంతునికి ఇష్టం కాదు. తను ఆ దుర్మార్గత నుంచి బయటకు రావాలి, అదే ఆయన కోరుకున్నది. కీర్తన 6:6లో అంటాడు, నేను మూలుగుచు
అలసిపోయినాను. మూలగడం అంటే అది ఊ అంటూ ఉంటారు ముసలోళ్ళు, కొంచెం అనారోగ్యం పాలన మూలుగుతూ ఉంటారు, నిద్రలోనే మూలుగుతారు. నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రభు, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలచేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుంది అన్నాడు. కీర్తన 6. అంటే భారం. ఆయన అయ్యో జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులే పారుతుంది అన్నాడు. ఇక్కడ నా కన్నీరు చేత నా పరుపు తేలిపోతుంది, పైకి లేచిపోతుంది. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోతుందట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నా జనులలో హతులైన వారిని గురించి, హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీళ్ళు విడిచుచు నా తల జలముగాను, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. మనం ఎవరి కోసం కన్నీరు కారుస్తున్నాం? భక్తుడు ఇక్కడ అంటాడు 13వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, ఇర్మియా గ్రంథం, అయినను మీరు ఆ మాట విననల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటును ఏడుస్తున్నా. భగవంతుడు చెప్పే మాట, ఆయన చాటును ఏడుస్తున్నాడట. యెహోవా మంద, ఎవరి మంద అండి? యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిను, కన్నీరు విడిచుచూ ఉండును. క్రైస్తవుడు యేసుని కలిగి ఉన్నానని పేరు చెప్పి, భగవంతుని కలిగి ఉన్నానని పేరు చెప్పి, ఆయన మాట వినకపోతే, ఆయన వాక్యమును అనుసరించకపోతే మన గర్వాన్ని బట్టి ఆయన చాటు నేడుస్తాడట. యెహోవా మంద ఆయనకి ఇష్టమైన జనాంగం. నీవే నేనే మనం చెరపట్టకపోతే, మనం పాపంలో పట్టబడితే ఆయన నేత్రమట బహుగా వలపు వస్తుందట. ఏడుస్తాడు, ఆయన కన్నీరు విడుస్తాడు. ఉదయకాలన జనులు నీ వాక్యమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మా.